మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు మనకి సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్లో ఒకటి వైట్ డిశ్చార్జ్లో మనకి కొంచెం బ్లడ్ కనిపించడం అలాంటివి అయితే మనకు సర్వైకల్ క్యాన్సర్కి అదొక సిమ్టమ్ అన్నారు. కానీ మీరు అన్నారు ప్రతి 80% ఆఫ్ ఉమెన్స్లో ఓవరీ రిలీజ్ అయినప్పుడు మనకు వైట్ డిశ్చార్జ్ అనేది కంపల్సరీ వస్తుంది అన్నారు. కానీ భయపడతారు వైట్ డిశ్చార్జ్ రాగానే సర్వైకల్ క్యాన్సర్కి ఏమైనా దారి తీస్తుందేమో అని. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైట్ డిశ్చార్జ్ అనేది రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చమ్మా. ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్, పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్. ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ మనకి అండం చిన్న పాప పెద్దదయ్యి పీరియడ్స్ రాబోయే ముందు ఒకసారి వైట్ డిశ్చార్జ్ విపరీతంగా ఎక్కువ అవుతుంది. అండం విడుదలయ్యే టైంలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది. నెలసరి మెన్సెస్ వచ్చే ముందు ఒకసారి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అంతా బంకలాగా క్లియర్ గమ్ లాగా ఉంటుంది. ఇందులో వాసన కానీ, వైట్ డిశ్చార్జ్ వల్ల దురద కానీ, ఇందులో బ్లడ్ స్టెయినింగ్ ఉండడం కానీ ఇవేవి ఉండవు. వీటిలో ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్. నార్మల్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఇలాంటి వైట్ డిశ్చార్జ్ ఈ కొన్ని రోజుల్లో పర్టికులర్ డేస్లో ఉంటుంది. దిస్ ఇస్ నార్మల్. ఇలా ఉంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి వైట్ డిశ్చార్జ్లో ఇలా బంకగా ఉండకుండా ముద్దలుగా తెల్లగా రావడం, కర్డీ వైట్ డిశ్చార్జ్ కానీ, ఒకలాంటి గ్రీనిష్ కలర్లో రావడం, ఒకలాంటి బ్యాడ్ స్మెల్ ఉండడం, ఈ వైట్ డిశ్చార్జ్తో పాటు దురద ఉండడం, ప్లస్ ఈ వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ స్టెయిన్ ఉండడం, దీస్ ఆర్ పెథలాజికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇలాగ వచ్చినప్పుడు మనం ఆల్వేస్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి. మన వైట్ డిశ్చార్జ్ ఎలాగా అని భయపడే కంటే ప్రతి లేడీ వన్స్ దేర్ సెక్షువల్లీ యాక్టివ్ అంటే పెళ్ళైన తర్వాత సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటున్నప్పుడు 3 yearsకి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్యాప్స్మియర్ చేయించుకుంటే మన వైట్ డిశ్చార్జ్ క్యాన్సరా కాదా అని భయం అవసరం లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, సో ఒకవేళ ప్రెగ్నెన్సీ అంటే గర్భం దాల్చిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్టు ఒకవేళ డయాగ్నోస్ అవుతే, సో అలాంటి ఉన్న పేషెంట్స్లో పిల్లలకి ఏమైనా ప్రమాదం అంటారా? సర్వైకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో గర్భంలో ఉన్న శిశువుకి ఏమీ ప్రమాదం లేదు. తల్లికి మటుకు ప్రెగ్నెన్సీలో తొందరగా మామూలుగా స్ప్రెడ్ అవ్వడానికి టైం పడితే ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక లైన్ ఆఫ్ థాట్ ఉంది. ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా మానిటర్ చేసి ఏ స్టేజో మనం డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఏంటి అని పేషెంట్ని, ఫ్యామిలీని, ఆ చైల్డ్ ఎంత ప్రెషస్ అనేది అన్నీ మనం డిస్కస్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెన్సీలో డయాగ్నోస్ అయిన ప్రతిసారి గర్భం తీసేసి దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయడం అనే అవసరం లేదు. ప్రెగ్నెన్సీ ఇంటర్ఫియర్ కాకుండా యూట్రస్ తీయక్కర లేకుండా కూడా మనము సెకండ్ ట్రైమెస్టర్లో కోనైజేషన్ కానీ లేకపోతే రాడికల్ ట్రెకిలెక్టమీ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ మనం సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్లో చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు గర్భసంచి మనం ఒకవేళ స్టేజ్ని బట్టి మనకి సివియారిటీ ఉన్నప్పుడే తీస్తాం, ప్రతి ఒక్కరికి తీయము అని అన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ కనుక వచ్చినప్పుడు వాళ్ళకి అదర్ ఆప్షన్ ఏం లేదంటారా? ఎర్లీ స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేసినప్పుడు డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ డిస్ప్లేసియా అంటే ఎల్సిల్లా హెచ్సిల్లా ఏంటి అనే దాన్ని బట్టి మన కాల్పోస్కోపీ ఫైండింగ్స్ని బట్టి మనం కన్జర్వేటివ్ ప్రొసీజర్స్, గర్భసంచి తీయక్కర లేకుండా ప్రొసీజర్స్ మనం ట్రై చేసి చూడొచ్చు. వీటిల్లో క్రయోకాటరీ అనేది ఫస్ట్ ప్రొసీజరు. ఈ క్రయోకాటరీలో ఏం చేస్తామంటే మనం నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ తోటి ఆ ప్రోబ్ దగ్గర ఐస్ కట్టించి దాన్ని సర్విక్స్ మీద ఉంచుతాం. సర్విక్స్ మీద ఉంచినప్పుడు ఈ బ్యాడ్ సెల్స్ అన్నీ ఈ ఐస్ వల్ల ఫ్రీజ్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఇవన్నీ కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోయిన తర్వాత నార్మల్ సెల్స్ పెరగడం జరుగుతుంది. లీప్ అనే ప్రొసీజర్ ఏంటంటే ఈ సర్విక్స్ ఎక్కడైతే మనకి బ్యాడ్ సెల్స్, బ్యాడ్ ఏరియాస్ కనిపిస్తాయో ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టి లూప్ ఉంటుంది, చిన్న ఇలాంటి లూప్ ఉండి దానికి ఒక రాడ్ ఉంటుంది. దీన్ని ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేసి మనం ఈ లూప్ తోటి ఆ పీస్ని చక్కగా ఇలాగా నైస్గా ఇలా షేవ్ చేసేయచ్చు. ఇలా షేవ్ చేసినప్పుడు బ్యాడ్ సెల్స్ ఉన్న ఏరియా అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం టెస్ట్కి పంపించుకుంటాం. ఈ బ్యాడ్ సెల్స్ అనేవి కింద లేయర్లోనే ఉన్నాయా, లోపల దాకా వెళ్ళినాయా అనేది మనకి బాగా క్లియర్గా అందులో తెలుస్తుంది. దీన్ని లీప్ అంటారు. కోల్డ్ నైఫ్ కోన్ అంటే కొంచెం ఎక్కువ లోపలికి వెళ్ళింది అట్లాగా అనుకున్నప్పుడు మనం నైఫ్ తోటి కోనైజేషన్, సర్విక్స్ ఇలా ట్యూబ్ లాగా ఉంటుంది. ఈ బ్యాడ్ సెల్స్ కింద మౌత్ దగ్గర ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక ఏరియా
కోన్ లాగా తీసేసి ఆ కోన్ కూడా టెస్ట్కి పంపించుకుంటాం. సో దీస్ ఆర్ ద కన్జర్వేటివ్ ప్రొసీజర్స్ వి డూ. గర్భసంచి తీయాల్సిన అవసరం లేకుండా ఈ ప్రొసీజర్స్ తోటి మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకి జెనెటికల్గా వచ్చే అవకాశం ఉందంటారా? జెనెటిక్గా వంశపారంపర్యంగా రాదమ్మా. మన హ్యాబిట్స్ని బట్టి, మన సెక్షువల్ యాక్టివిటీని బట్టి, మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ని బట్టి ఉంటుంది. వంశపారంపర్యంగా అయితే రాదు ఇది. ఒక్కసారి సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనకి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు గర్భసంచి అది తీసేసిన తర్వాత, అంటే ఎర్లీ స్టేజ్ 1A ఆ టైప్లో మళ్ళీ వచ్చే అవకాశం, అసలు సర్విక్సే తీసేసినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటే కనుక దాన్ని బట్టి ఆ ప్రోగ్నోసిస్ వేరేగా ఉంటుంది. డిస్ప్లాస్టిక్ సెల్స్ అవి ఉన్నప్పుడు కానీ, CIN స్టేజ్లో ఉన్నప్పుడు కానీ మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా 3 ఇయర్స్కి ఒకసారి కంటిన్యూస్గా ప్యాప్స్మియర్ అండ్ HPV కో-టెస్టింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా వీళ్ళు ఫాలో అవుతూ ఉండాలి డాక్టర్ తోటి. ఓకే డాక్టర్ గారు, చివరిగా ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. మంచి గుడ్ హెల్తీ హ్యాబిట్స్, విచ్చలవిడి ప్రవర్తన అట్లాంటివి అందులో ఇండల్ చేయకూడదు. స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ పిల్లలందరికీ 9 ఏళ్ల వయసు నుంచి HPV వ్యాక్సిన్ ఇప్పించడం చాలా మంచి ఐడియా. ఈ HPV వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్ అనేది మనకి 20-25 ఏళ్ల తర్వాత, మనకి ఇప్పుడున్న క్యాన్సర్ రేట్స్ ఏంటి, 20 ఏళ్ల తర్వాత ఉన్న క్యాన్సర్ రేట్స్ ఏంటి చూసుకుంటే మనకి HPV వ్యాక్సిన్ ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది అప్పుడు. సో ఎప్పుడైనా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ మొదలవ్వక ముందు, అంటే పెళ్ళిళ్ళు కాకముందు HPV వ్యాక్సిన్ మన అమ్మాయిలందరికీ కూడా కంపల్సరీగా ఇచ్చుకోవాలి. దీనివల్ల 90% ఆఫ్ ద క్యాన్సర్స్ క్యాన్ బి ప్రివెంటెడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలామందికి అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా ప్రివెంట్ చేయాలనే విషయాలు తెలియదు. సో ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాళ మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం TV7. నమస్కారం.